హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వీళ్ళిద్దరు ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. 1985 లో టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రికార్డుల అగ్నిపర్వతం అనేది బద్దలైంది. ఆ అగ్నిపర్వతం పేరే సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి అగ్నిపర్వతం సినిమా. ఈ సినిమా సాధించినటువంటి సంచలనాలు అన్ని ఇన్ని కావు. ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది అండ్ కృష్ణ గారి మాస్ ఇమేజ్ ని 5 రెట్లు పైకి పెంచింది ఈ సినిమా. అయితే ఈ సినిమాలోని కీలకంగా మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ సినిమా ఎలా ఉన్నా సరే ఆఫ్ స్క్రీన్ లో ఈ సినిమా ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించిన విధానం అండ్ ఈ సినిమా అంత పెద్ద సక్సెస్ ని సాధించిన విధానం అనేది అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఈ సినిమా నటసింహం బాలకృష్ణ గారి ఆత్మబలం ఈ సినిమాతో పోటీగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. మీరు అనుకోవచ్చు, కృష్ణ గారు ఆ టైంకి సూపర్ స్టార్ అండ్ చాలా పెద్ద మాస్ హీరో, బాలకృష్ణ గారితో కృష్ణ గారికి పోటీ ఏంటి అని. కానీ ఈ పోటీని అప్పుడు కళ్ళారా చూసిన వాళ్ళు చెప్తారు, ముఖ్యంగా బాలకృష్ణ గారి వీరాభిమానుల్ని అడిగితే వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తారు. అంతకు 1 సంవత్సరం ముందే 1984 లో బిగ్గెస్ట్ హిట్ అయినటువంటి మంగమ్మ గారి మనోడు సినిమాతో సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగారు బాలకృష్ణ గారు. డెబ్యూ ఇచ్చిన సంవత్సరంలోనే సూపర్ స్టార్ గా ఎదగడం అనేది ఒక రేర్ రికార్డ్ అనే చెప్పాలి. అది బాలకృష్ణ గారు ఆ టైంలో సాధించారు. మంగమ్మ గారి మనోడు సినిమా ఆ టైంకి టాలీవుడ్ లోనే అత్యధిక రోజులు థియేటర్స్ లో ప్రదర్శించబడినటువంటి సినిమా. ఇది ఆ టైంలో ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఎంతలా అంటే, అంతకు ముందు టాలీవుడ్ లో ఎన్నో గొప్ప సినిమాలు, మాస్ సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు అండ్ కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇలాంటి లెజెండరీ యాక్టర్స్ మూవీస్ అనేవి చాలా వచ్చాయి. ఆ సినిమాలు వేటికి సాధ్యం కాని రికార్డ్స్ అనేవి మంగమ్మ గారి మనవడు లాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ డ్రామాతో బాలకృష్ణ గారు క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశారు. అటువంటి హ్యూజ్ హిట్ తో సూపర్ స్టార్డమ్ ని అందుకున్నటువంటి బాలకృష్ణ గారితో 1985 లో పోటీ పడ్డారు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఎందుకంటే అప్పటికి సూపర్ స్టార్ కృష్ణ గారు వెటరన్ యాక్టర్ అయిపోయారు అండ్ లేటెస్ట్ గా సూపర్ స్టార్డమ్ అందుకున్నటువంటి బాలకృష్ణ గారి లాంటి అప్పటికి ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి హీరోతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక వెటరన్ యాక్టర్ పోటీ పడుతున్నాడు అంటే అది మామూలు విషయం కాదు. ఆ సినిమాలో ఎంతో దమ్ముంటే గాని ఇలాంటి పోటీ అనేది ఎవరూ కూడా తలపెట్టరు. అలా అగ్నిపర్వతం సినిమాలో ఎంతో విషయం ఉండడం వల్లే బాలకృష్ణ గారి లాంటి ట్రెండింగ్ సూపర్ స్టార్ తో ఆ టైంలో కృష్ణ గారు పోటీ పడ్డారు, విజయాన్ని కూడా సాధించారు. అగ్నిపర్వతం సినిమా విషయానికి వస్తే 11th జనవరి 1985 భారీ అంచనాలతో సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది అగ్నిపర్వతం సినిమా. ప్రముఖ స్టార్ డైరెక్టర్ అయినటువంటి అశ్విని దత్ నిర్మాణంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో అప్పటికి టాప్ కమర్షియల్ డైరెక్టర్ అయినటువంటి కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా. సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయశాంతి గారు, రాధా గారు అండ్ రావు గోపాలరావు గారు ఇలా చాలా అసెంబ్లీ కాస్ట్ తోనే తెరకెక్కింది ఈ ఫిలిం. కె చక్రవర్తి గారు మ్యూజిక్ అందించినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కృష్ణ గారి మాస్ ఇమేజ్ ని 5 ఇంతలు పైకి తీసుకువెళ్ళింది అండ్ ఆయన ఫ్యాన్స్ కి కూడా ఈ సినిమా ఎంతగానో ఫేవరెట్ అనే చెప్పాలి. అగ్గిపెట్టు ఉందా అని ఆయన చెప్పే డైలాగ్ అనేది ఆ టైంలో ఆంధ్ర జనాల్ని ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి. ఇది ఆ టైంలో ఉన్నటువంటి ప్రతి మాస్ తెలుగు ప్రేక్షకుల్ని ఎవరిని అడిగినా చెప్తారు. అలాంటి బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ సినిమాని ఇండస్ట్రీ హిట్ ని జస్ట్ మిస్ చేసుకోవడానికి కారణం బాలకృష్ణ గారితో పోటీ పడటం. అప్పటికే లేటెస్ట్ ట్రెండింగ్ సూపర్ స్టార్ అయినటువంటి బాలకృష్ణ గారితో పోటీ పడ్డారు కృష్ణ గారు. సేమ్ అదే రోజు ఆత్మబలం సినిమా రిలీజ్ అయింది బాలకృష్ణ గారిది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకి యావరేజ్ టాక్ రావడం అనేది అగ్నిపర్వతం సినిమాకి ఎంతగానో హెల్ప్ అయిందనే చెప్పాలి. అందువల్లే ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోగలిగింది అండ్ సినిమాలో కూడా దమ్ముంది కాబట్టి ఆ సక్సెస్ ని ఈ సినిమా క్యాష్ చేసుకోగలిగింది. ఒకవేళ ఏమాత్రం ఆత్మబలం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యూజ్ సక్సెస్ ని సాధించి ఉన్న కృష్ణ గారి అగ్నిపర్వతం సినిమా ఖచ్చితంగా హిట్ స్టేటస్ దగ్గర అయిపోయి ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సూపర్ డూపర్ మాసివ్ సినిమా అయినటువంటి అగ్నిపర్వతం సినిమా మాసివ్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న తర్వాత కూడా పోటీలో బాలకృష్ణ గారి సినిమా ఉండడంతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ ని జస్ట్ మిస్ చేసుకోవాల్సి వచ్చింది. అదే ఒకవేళ బాలకృష్ణ గారి సినిమా అడ్డర్ ఫ్లాప్ అయినా
లేదా ఈ సినిమా బాలకృష్ణ గారి సినిమాతో పోటీగా కాకుండా సింగిల్ రిలీజ్ ని దక్కించుకొని ఉన్న బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యూజ్ సెన్సేషన్ ని క్రియేట్ చేసి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఉండేది. అలా బాలకృష్ణ గారితో పోటీ వల్ల కృష్ణ గారికి ఇండస్ట్రీ హిట్ సక్సెస్ అనేది జస్ట్ మిస్ అయింది. మొత్తానికి ఈ విధంగా బాలకృష్ణ గారి లాంటి ఆ టైంకి లేటెస్ట్ ట్రెండింగ్ సూపర్ స్టార్ అయినటువంటి హీరోతో పోటీ పడి కూడా కృష్ణ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ విజయాన్ని సాధించడం మామూలు విషయం కాదనే చెప్పాలి. ఈ విధంగా అగ్నిపర్వతం సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించగా ఆత్మబలం సినిమా యావరేజ్ గా నిలిచింది. మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి.